భారతీయ జనతా పార్టీ బీజేపీలో భారత్ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ విలీనం కాబోతుందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవం, ఆ పార్టీ నేతలు కారు దిగి వివిధ పార్టీలోకి వెళ్లటం, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో ఉండడంతో వీటి నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్ పార్టీని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో విలీనం చేస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. తమది ఉద్యమ పార్టీ అని, అంతకంటే ఒడిదుడుకుల్ని ఎదుర్కొని నిలబడినట్టుగా చెప్పారు. తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందని జోస్యం చెప్పారు. అందుకు ప్రతిఫలంగా మాజీ సీఎం కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని చెప్పారు. కవిత జైలు నుంచి విడుదల కావడంతో పాటు ఆమె రాజ్యసభకు కూడా వెళ్లబోతున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారని, వాళ్ల విలీనంతో కవితకు బెయిల్, రాజ్యసభ ఎంపీ సీటు వస్తుంది అన్నారు. 4 రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు రాజ్యసభ సీటు వస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం తథ్యమని చెప్పారు. ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఖండించినా కూడా ఎప్పటికైనా అది జరగక మానదు అన్నారు రేవంత్. ఇక ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ రాబోతున్నట్టు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఆ సంస్థ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉంది అన్నారు. ఇక రైతు రుణమాఫీకి 5,000 కోట్ల రిజర్వ్ నిధులు అందుబాటులో ఉంచామన్నారు. రుణమాఫీ కాని రైతులు కలెక్టరేట్కి వెళ్లి ఫిర్యాదు ఇవ్వొచ్చని తెలిపారు. ఒకే కుటుంబంలో వారికి 2 లక్షలకు పైగా రుణం ఉంటే వారిని ఒక యూనిట్గా పరిగణించి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. తన మార్కు ఉండాలనే ఉద్దేశంతో ఆగస్టు 15 వరకు రుణమాఫీ తేదీని ప్రకటించానన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయించింది ఏమీ లేదు అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇక తన కుటుంబ సభ్యులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కూడా రేవంత్ స్పందించారు. తన కుటుంబ సభ్యులకు ప్రభుత్వంలో ఎటువంటి పదవులు ఇవ్వలేదు అన్నారు. అమెరికాలో తన కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నారన్నారు. ప్రభుత్వంలో ఎటువంటి బాధ్యతలు తన సోదరులకు ఇవ్వలేదన్నారు. తనకు 7 సోదరులు అని, తాను సీఎం అయ్యానని వారు ఇంట్లో కూర్చుంటారా అని ప్రశ్నించారు. వారు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు వెళ్లినా రాజకీయం చేస్తున్నారు అన్నారు రేవంత్ రెడ్డి.